మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 788. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అవునా, ఒకసారి ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు ఇప్పుడే సెండ్ చేయి అని విక్రమ్ అంటుంటే వైష్ణవి ఫింగర్స్ అనేవి కీబోర్డుపై మూవ్ అవ్వడం ఆగిపోతుంది. ఓకే బావా అని ఇంకా తరుణ్ వెంటనే ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ విక్రమ్కి సెండ్ చేస్తాడు. విక్రమ్ ఒకసారి ఆ డీటెయిల్స్ చెక్ చేసి, ఎస్ తరుణ్, నువ్వు చెప్పింది కరెక్ట్. ఈ అమ్మాయి ప్రొఫైల్ బాగానే ఉంది. మేబీ ఈ అమ్మాయి ప్రొఫైల్ చూసి 90% జాబ్ కన్ఫర్మ్ చేయొచ్చు. అలాగే ఆ అమ్మాయి బిహేవియర్ చూసి 10% కన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఇంకా మిగతా వారిని కూడా ఇంటర్వ్యూ చేయాలి కదా. రేపు ఇంటర్వ్యూ డేట్ ఫిక్స్ చెయ్యి అని చెప్పగానే రేపా అని అడుగుతాడు తరుణ్ ఆశ్చర్యంగా. అవును, ఈరోజే వాళ్ళందరికీ మెయిల్స్ సెండ్ చేయి. రేపు నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాను, ఓకేనా అని చెప్పగానే సరే బావా, నేను వాళ్ళకి మెయిల్స్ సెండ్ చేస్తాను అని చెప్పి ఇంకా తరుణ్ ఫోన్ కట్ చేస్తాడు. వైష్ణవికి అక్కడ ఒక క్షణం కూడా ఉండబుద్ధి కాక వెంటనే తన ల్యాప్టాప్ తీసుకుని అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ వేసుకుని అక్కడే అలాగే బెడ్పై కూర్చుని ల్యాప్టాప్ని పక్కన పెడుతుంది. వైష్ణవి వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ వెళ్తున్న వైష్ణవి వైపు చూస్తూ, తప్పకుండా రేపు నువ్వు మన కంపెనీకి వస్తావు వైషు. నేను ఆ అమ్మాయిని నాకు పిఏగా సెలెక్ట్ చేస్తానా లేదా అన్న ఆలోచనతో అయినా నువ్వు తప్పకుండా వస్తావు అని విక్రమ్ తనలో తనే అనుకుంటూ ఉంటాడు. వైష్ణవికి విక్రమ్ మాట్లాడిన మాటలు గుర్తుకొస్తుంటే తన కంట్లో కన్నీటి తడి చేరుతుంది. ఎందుకు విక్రమ్ నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు? ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావో నాకు తెలియదని అనుకుంటున్నావా? తప్పకుండా నేను నీ దగ్గరికి రావాలని నీవిదంతా చేస్తున్నావని నాకు అర్థమైంది. ఇప్పటి వరకు నన్ను బ్రతిమలాడావు, కానీ నేను ఒప్పుకోవడం లేదని ఇప్పుడు నువ్వు నీ పవర్ని చూపించి నన్ను నీ దగ్గరికి తెచ్చుకోవాలని అనుకుంటున్నావు. కానీ నువ్వు ఇలా మనిద్దరి మధ్య మూడో వ్యక్తిని తీసుకుని రావడం నాకు అస్సలు నచ్చలేదు. అంటే నువ్వు ఎవరో ఒక అమ్మాయిని పిఏగా పెట్టుకుంటే నేను నీ దగ్గరికి వచ్చేస్తానని అనుకుంటున్నావా? నాకు తెలుసు నువ్వు ఇదే ఆలోచిస్తున్నావని. నువ్వు ఏం చేసినా కూడా నేను కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి. ఎందుకంటే విరాజ్ నాపై ఎంతో నమ్మకంతో కంపెనీ బాధ్యతలని నాపైన పెట్టాడు. నేను ఇండియాలో ఉన్నప్పుడు, అన్నయ్య బెడ్పై కోమాలో ఉన్నప్పుడు మా కంపెనీ బాధ్యతలని మొత్తం తనే చూసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు తను నాకు ఇచ్చిన బాధ్యతలని నేను వదిలేసి నా స్వార్థం కోసం నేను అక్కడికి వచ్చేస్తే లేదు, నేను ఎప్పటికీ అలా చేయలేను. ముందు ఎలాగైనా నెక్స్ట్ మంత్ అమెరికాలో వేసే టెండర్ అనేది విరాస్ కంపెనీకి వచ్చేటట్టు చేయాలి. ఈ 1 వీక్ నేను డే అండ్ నైట్ కష్టపడితేనే కానీ ఆ టెండర్ కోడ్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అవ్వదు. ఈ టెండర్ విరాస్ కంపెనీకి ఓకే అయితే ఇంకా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ కంపెనీని నమ్ముకుని చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే విరాస్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడూ కోల్పోను. నేను నీతో పాటు ఇంటికొస్తే నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ రామ్మూర్తి మా అమ్మా నాన్నని చంపడానికి ఏం చేశాడో అన్న ఆలోచనలోనే ఉండిపోతుంది. అప్పుడు నేను ఈ టెండర్ పైన అసలు కాన్సన్ట్రేషన్ చేయలేను. ఈ 1 వీక్ నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావో చేసుకో విక్రమ్. వన్స్ ఈ ప్రెజెంటేషన్ ప్రిపరేషన్ అయిపోతే నేను మన ఇంటికి వచ్చేస్తాను. అప్పటి వరకు నేను ఏమీ మనసులో పెట్టుకోవాలని అనుకోవడం లేదు. కానీ నీతో కొంచెం సరదాగా టైం స్పెండ్ చేయాలని అనిపించి మార్నింగ్ నుండి అలా నిన్ను సరదాగా ఏడిపిస్తున్నాను, కానీ నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటావని అనుకోలేదు. ఒకసారి ఇంటికొచ్చిన తర్వాత అప్పుడు ఈ వైష్ణవి రుద్రప్రియ అంటే ఏంటో ఆ రామ్మూర్తికి అలాగే ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేస్తాను అని వైష్ణవి తన కన్నీళ్ళని తుడుచుకుని ల్యాప్టాప్ తీసుకుని ఇంకా ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోతుంది. పాపం వైష్ణవి ఆలోచించేది కరెక్టే, మరి విక్రమ్ ఆలోచిస్తుంది కరెక్టేనా? వైష్ణవి అలాగే ల్యాప్టాప్లో ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. వైష్ణవి లోపలికి వెళ్ళి
చాలాసేపు అవ్వడం వలన విక్రమ్ ఆలోచనలో పడతాడు. ఇందాక నేను మాట్లాడిన మాటలకి ఫీల్ అయినట్టుంది, కానీ తప్పడం లేదు వైషు. ఇప్పటి వరకు నిన్ను నా ప్రేమతో అయినా మార్చుకోవాలని అనుకున్నాను, కానీ నువ్వు కనీసం నన్ను కొంచెం కూడా పట్టించుకోవడం లేదు. ఈ రోజైతే ఏకంగా నాతో ఏవేవో పనులు చేయించావు. అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నువ్వు ఇలాగే ఇక్కడే ఉండిపోతావేమోనని భయం వేస్తుంది. అందుకే నిన్ను ఎలాగైనా మన ఇంటికి తీసుకుని వెళ్ళాలి. ఇప్పటికే డాడీ బెంగ పెట్టుకున్నారు. మామ్ కాల్ చేసి చెప్పింది, డాడీ సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోవడం లేదంట. కనీసం వంశీ నిన్న ఇంటికి వెళ్ళినప్పుడు డాడీ వాళ్ళు మాట్లాడినా కొంచెం కూడా పట్టించుకోకుండా తనకి కావలసినవి తీసుకుని అక్కడి నుండి వచ్చేశాడని అమ్మ చాలా బాధపడింది. అమ్మా నాన్న అంతలా బాధపడుతున్నా మీరు ఒక విషయాన్ని పట్టుకుని ఇంతలా వాళ్ళపై కోపం చూపించడం నాకు నచ్చడం లేదు వైషు. ఎంతైనా వాళ్ళు నా పేరెంట్స్. అత్తయ్య మావయ్య విషయంలో చేసిన దానికి వాళ్ళిద్దరూ ఎంతలా బాధపడుతున్నారో నేను కళ్ళారా చూస్తున్నాను. చిన్నప్పటి నుండి నాకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకున్నారు నా పేరెంట్స్. అలాంటిది ఇప్పుడు నేను వాళ్ళని అలా వదిలేయలేను. అలా అని నీకు దూరంగా ఉండలేను. నేను నీతో పాటు ఇక్కడే ఉంటే అటు నా పేరెంట్స్ని ఎవరు చూసుకుంటారు? డాడీ పక్కన నేను కూడా లేకపోతే ఇంకా డాడీ మరీ వీక్ అయిపోతారు. అసలే డాడీకి ఒకసారి అమృత విషయంలో హార్ట్ అటాక్ వచ్చింది. అందుకే డాడీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకో నీ మనసు మారుతుందని నాకు అనిపించడం లేదు. అలాగే నువ్విక్కడి నుండి రావడానికి కూడా ఇష్టపడడం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నీకు విరాస్ ఒక ఫ్రెండ్. నువ్వు తన దగ్గర ఎంతకాలమైనా ఉండగలవు. నువ్విక్కడ ఎంతకాలం ఉన్నా కూడా విరాస్ ఏమీ అనుకోడు. కానీ ఈ టైంలో నేను నా పేరెంట్స్ పక్కన ఉండడం చాలా ఇంపార్టెంట్ వైషు. అందుకే ఇలా అయినా నువ్వు నా దగ్గరికి వస్తావని అనుకుంటున్నాను. రేపు కంపెనీకి వచ్చిన తర్వాత నువ్వు నాతో పాటు ఇంటికి రావాలని కండిషన్ పెడతాను. నాకు తెలుసు నువ్వు తప్పకుండా నాతో పాటు ఇంటికి వస్తావు. ఎందుకంటే వేరే అమ్మాయి నాకు పిఏగా ఉండడం నువ్వు అసలు యాక్సెప్ట్ చేయలేవు అని విక్రమ్ తనలో తనే అనుకుంటూ ఇంకా లేచి వైష్ణవి రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేయాలని అనుకుంటే అది ఓపెన్ అవ్వదు. ఇదేంటి లోపల నుండి లాక్ వేసుకుంది అని అనుకుంటూ విక్రమ్ డోర్ నాక్ చేస్తాడు. అసలు వైష్ణవి నెక్స్ట్ డే విక్రమ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తుందా? విక్రమ్ అయితే తన ఆఫీస్కి వైష్ణవి వస్తుంది అని అనుకుంటున్నాడు. మరి వైష్ణవి ఆలోచన వేరే విధంగా ఉంది. మరి విక్రమ్ వైష్ణవి రాలేదని ఏం స్టెప్ తీసుకోబోతున్నాడు? ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే వైష్ణవి ఆల్రెడీ విక్రమ్ని యాక్సెప్ట్ చేసింది. అలాంటప్పుడు విక్రమ్తో టెండర్ గురించి ఎందుకు ఫైట్ చేస్తుంది? మరి విక్రమ్ చేసే పని వల్ల వైష్ణవికి మళ్ళీ విక్రమ్పై కోపాన్ని వచ్చేటట్టు చేసుకుంటున్నాడా? చూద్దాం ముందు ముందు ఏం జరగబోతుంది.